హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈరోజు ఈ వీడియోలో అయితే 6 to 9 months బేబీ యొక్క డైలీ షెడ్యూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చూసే కంటే ముందు ఆల్రెడీ ప్రీవియస్గా నేను 6 to 9 months పిల్లల విషయంలో తల్లి ఏం చేయకూడదు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇది చూసిన తర్వాత అయినా లేకుంటే ఇది చూసే ముందు కానీ తప్పకుండా ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా 6 to 9 months పిల్లలు కానీ ఇంట్లో ఉంటే తల్లికి డైలీ రొటీన్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. మార్నింగ్ రొటీన్ ఏంటి, నైట్ రొటీన్ ఏంటి, ఫుడ్ గురించి, ఫుడ్ ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ కాంబినేషన్లో పెడితే బాగుంటుంది, అరే ఇంతకు ముందు చాలా బాగా తినేవాడు ఇప్పుడు అస్సలు తినట్లేదు, అసలు ఇండిపెండెంట్ ఈటర్ ఎప్పుడు అవుతాడు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అన్నమాట. సో టెన్షన్ పడకండి, ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిఫై అయిపోతాయి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే 6 to 9 months బేబీ యొక్క ఫుడ్ గురించి, స్లీపింగ్ ప్యాటర్న్ గురించి, యాక్టివిటీస్ గురించి, అలాగే మైల్ స్టోన్స్ గురించి, వీటన్నిటి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్ అయితే 6 to 9 months బేబీ అప్పుడప్పుడే సాలిడ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటుంది. అరే నైట్ అంతా ఫాస్టింగ్ ఎక్కడ ఉంటాడు, 2 to 3 times లేస్తారు, పాలు తాగుతారు కదా అంటే అఫ్ కోర్స్ తాగుతారు, బట్ అది కంప్లీట్ మీల్ కాదు కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా హైలీ ప్రోటీన్ ఉండేవి మనం పెట్టాలన్నమాట. సో బేసిక్గా ఈ బ్రేక్ఫాస్ట్లో మీరు పన్నీర్ పెట్టచ్చు, చీజ్ పెట్టచ్చు, ఎగ్ పెట్టచ్చు. ఇవన్నీ కాకుండా జనరల్గా మనం చేసుకునేది దోశ, ఇడ్లీ, వడ, ఇవి కూడా హైలీ ప్రోటీనే. ఎందుకంటే మినప్పప్పు అవన్నీ వేసి మనం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రోటీన్ అనమాట. దీంతో పాటు పల్లీ చట్నీ పెడతాం కాబట్టి పల్లీలు కూడా హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఈ కాంబినేషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు 6 to 9 months ఎక్కువ తినరనమాట. సో మీరు ఫోర్స్ చేసి పెట్టడం అది వేరే విషయం. అలా కాకుండా వాళ్ళే తింటే కొంచెంగా తింటారు, వాళ్ళకి ఎంత కావాలో అంతే తింటారు. సో దాని గురించి ఏం టెన్షన్ అవ్వద్దు. తర్వాత విషయం అయితే బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని చెప్పి అది కూడా ఒక డౌట్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ 8 to 9 months 8 నుంచి 9 లోపల అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోవాలి. కొంతమంది అంటే మా పిల్లాడు 9కి లేస్తాడు, 9:30కి లేస్తాడు, 10 వరకు పడుకుంటారని. సో అట్లా ఏం కాదు, ఎందుకంటే 6 to 9 months పిల్లలకి కార్కాడియన్ సైకిల్ నీట్గా తెలిసిపోతుంది. సో బిఫోర్ 8 లేపాలన్నమాట, లేకపోయినా సో లేస్తే మంచిది. ఒకవేళ 6కి 7కి లేచిన వాళ్ళైతే ఫస్ట్ లేచిన తర్వాత మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. బాటిల్ ఫీడింగ్ అయితే బాటిల్ ఫీడింగ్ ఇచ్చేసి తర్వాత 8:30 to 9, 8 to 9 మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడితే మంచిది అనమాట. అలా కాకుండా ఆల్రెడీ 8 o'clock లేచాడండి, అప్పుడు మీరు పాలు ఇవ్వడం పెద్ద మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి డైరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ 8 o'clock అయితే లేవాలి, అలాగే 8 to 9 మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోవాలి. ఒకవేళ 6కో 7కో అంటే 8 కంటే ముందు లేస్తే మదర్ మిల్క్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ పాలిస్తే బెటర్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మసాజ్ టైం ఆర్ స్ట్రెచింగ్ టైం, లేకపోతే బాతింగ్ టైం, సన్ బాత్, ఇదంతా కూడా అనమాట. సన్ బాత్ అయితే కంపల్సరీగా డైలీ 7 o'clock to 8 o'clock మధ్యలో అయితే చేయించాలి. ఎందుకు అంటే దీనివల్ల ఏంటంటే బేబీకి బెటర్ డైజెషన్ ఉంటుంది, బెటర్ కాల్షియం అబ్జర్ప్షన్ ఉంటుంది, మైల్ స్టోన్స్ రీచ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బేబీకి కూడా కొంచెం కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే సన్ బాత్ అంటే సన్లో పెట్టడం, తర్వాత మసాజ్ చేయడం, స్ట్రెచింగ్ టైం, తర్వాత బాతింగ్, ఇదంతా కూడా అయిపోతుంది అనమాట. ఇక మూడో విషయానికి వచ్చేస్తే మైల్ స్టోన్స్ గురించి అనమాట. ఈ 6 నుంచి 9 నెలల పిల్లలైతే చక్కగా వాళ్ళంతటా వాళ్ళే చక్కగా ఒకవైపుకు తిరగలుగుతారు. అలాగే కొంతమంది సోల్జర్ క్రాలింగ్ అనమాట, పొట్ట మీద పడి ఇలా సోల్జర్ క్రాలింగ్ చేస్తారు. కొంతమంది ప్రాపర్ స్క్రాలింగ్ ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళంతటా వాళ్ళ సపోర్ట్ లేకుండా చాలా కంఫర్ట్ గా అయితే కూర్చోగలుగుతారు అనమాట. ఇవన్నీ కూడా మజిల్స్, బోన్స్, అలాగే బ్రెయిన్ యూస్ చేసి జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనం ఇచ్చేది కూడా బ్రెయిన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అయి ఉండాలి. నాలుగో విషయం వచ్చేసరికి లంచ్ టైం అనమాట. సో
మీ పిల్లలు కానీ ఒకవేళ 6 to 9 months ఉండే పిల్లలు కానీ 12 o'clock కానీ 11:30, 12కి కానీ నిద్రపోయే పని అయితే మీరు లంచ్ అనేది కొంచెం అర్లీగానే అంటే బిఫోర్ 12 o'clock పెట్టుకుంటే బెటర్ అనమాట. అలా కాకుండా మా పిల్లలు ఏం నిద్రపోరు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఆడుతూ ఉంటారు అనుకుంటే 11 o'clock అప్పుడు ఏదైనా ఫ్రూట్, ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్, బనానా, బెర్రీస్, ఏమన్నా పపాయ కానీ కివి ఏమన్నా ఇవ్వచ్చు అనమాట. స్వీట్ పొటాటోస్ ఇవ్వచ్చు, స్వీట్ కార్న్ ఇవ్వచ్చు, ఇంకా పొటాటోస్ బాయిల్ చేసి ఇవ్వచ్చు, క్యారెట్ హాఫ్ బాయిల్ చేసి ఇవ్వచ్చు, ఏదో ఒకటి అయితే పెట్టచ్చు అనమాట. సో 11 o'clock మీరు ఫ్రూట్ ఇస్తే అది తినేసి ఎంచక్కగా కూడా ఆడుకున్న, ఒకవేళ 12-12:30కి 12 to 1 o'clock 1 to 2 వరకు కూడా లంచ్ ఇవ్వచ్చు అనమాట. సో తర్వాత ప్రాపర్ లంచ్ అనేది ఇవ్వచ్చు. ఇక లంచ్ విషయానికి వస్తే లంచ్లో కూడా సెరల్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. సో 6 to 9 months కాబట్టి మనం కిచిడి టైప్ కానీ సబ్జీ, వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి, దాల్ ఇవన్నీ వేసి కూడా కొంచెం ప్రిపేర్ చేస్తే క్యారెట్ రైస్, టమాటో రైస్ ఏదైనా సో కొంచెం ఇష్టంగా తింటారనమాట. అలా కాకుండా ఒకవేళ 12:30, 1 బిఫోర్ 1 o'clock నిద్రపోయే వాళ్ళైతే ఈ ఫ్రూట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా మీరు ముందుగానే 11:30, 12 కల్లా లంచ్ ప్రిపేర్ చేసి అయితే పెట్టేస్తే సో హ్యాపీగా తినేసి కాసేపు అటు ఇటు ఆడైతే పడుకునేస్తారు. తర్వాత 5th పాయింట్ ఏంటంటే ఇక ఆఫ్టర్నూన్ అయితే చక్కగా నిద్రపోతారు. సో ఎవరైతే లంచ్ చేసేసి పడుకున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువసేపు పడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఫ్రూట్ తినేసి పడుకున్న వాళ్ళు కానీ లేకపోతే లంచ్ చేయకుండా పడుకున్న వాళ్ళు అయితే త్వరగా లేచేస్తారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6 months అయిపోయి 7th month కూడా అయిపోయి ఉండొచ్చు. 7th month ఎండింగ్కి వచ్చేసి 8th month స్టార్ట్ అయ్యే లోపల పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెంట్ ఈటర్స్గా ప్లేట్లో వేస్తే తీసుకొని తినేలాగైతే అలవాటు పడాలన్నమాట. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది 7th month అయిపోయేసరికి పిల్లలైతే ఇండిపెండెంట్ ఈటర్స్గా అయితే తయారవ్వాలి. ఇక 6వ విషయం ఏంటంటే నిద్రపోతారు, లేస్తారు. సో ఇప్పుడైతే మంచి యాక్టివిటీ టైం అనమాట. వాళ్ళ దగ్గర టాయ్స్ ఉంటే టాయ్స్తోనే, ఏమైనా చిన్న చిన్న బుక్స్ ఉంటే బుక్స్తోనే, వాటర్లో బాల్ వేసి ఇలా స్ప్లాష్ చేపిస్తూ, సో ఇంట్లో ఎవరన్నా నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పిన్నులు, బాబాయిలు, మామలు ఎవరుంటే వాళ్ళ దగ్గర అయితే హ్యాపీగా వదిలేసాయండి. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో ఆడుతూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ అయితే టైం స్పెండ్ చేస్తారు. ఈ 6 to 9 months బేబీ ఒక యాక్టివిటీస్ గురించి కూడా వీడియోస్ ఉంటాయి, మీరు తెలుసుకోవాలంటే వాటిలో చూసి అలాంటి యాక్టివిటీస్ కూడా అయితే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నేనైతే ఈ వీడియోలో ఇప్పుడైతే అవి చెప్పట్లేదు. సో అది 7th పాయింట్ అయితే ఈవినింగ్ మళ్ళీ 5 to 6 o'clock మధ్యలో కానీ సన్ బాత్ అదంతా అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేపించే వాళ్ళైతే స్నానం చేపించేసి, లేదంటే జస్ట్ బట్టలు మార్చేసి నీట్గా మాయిశ్చరైజర్ అదంతా పూసేసిన తర్వాత ఖచ్చితంగా మార్నింగ్ ఒక రోజులో ఖచ్చితంగా ఒక్కసారైనా బేబీని బయటికి తీసుకెళ్ళాలి. పద్దులు వస్తే ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లో ఉండే వాళ్ళ ముఖాలు మాత్రమే చూడకూడదు. సో హ్యాపీగా బాడీ లోషన్ అదంతా పూసేసుకొని చక్కగా బయటకు అయితే తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే సో ఈ 6 to 9 months డ్యూరేషన్లో పిల్లలకి సోషల్ స్కిల్స్ కానీ ఎమోషనల్ స్కిల్స్ ఇవన్నీ మంచిగా డెవలప్ అవుతాయి అనమాట. సో పక్కన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు స్మైల్ చేస్తే వీళ్ళు రిటర్న్ స్మైల్ చేయడం, ఇవన్నీ చిన్న చిన్నవి నలుగురిలో అంటే సోషల్ ఎన్విరాన్మెంట్లో నలుగురు ఉన్న చోట ఎలా ఉండాలి అనేది చిన్నగా నెమ్మదిగా అయితే అలవాటు అవుతుంది. కాబట్టి రోజు మొత్తంలో ఇంట్లోనే ఉంచుకోకుండా ఖచ్చితంగా ఒక్కసారైనా బయటకైతే ఇంట్లో నుంచి బయటకైతే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. 8th పాయింట్ అయితే ఎంత మంచిగా ఉన్న పిల్లలైనా కానీ సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అయితే విసిగిస్తారనమాట. క్రాంకీనెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దాని గురించి టెన్షన్ పడద్దు. ఒకవేళ మీరు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాగా చిరాకుగా ఏడిపిస్తూ అలా ఉన్నారంటే ఏం టెన్షన్ అవ్వకుండా, ఒకవేళ మదర్ ఫీడింగ్ అయితే హ్యాపీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి, లేదంటే చక్కగా కాసేపు మీ దగ్గర ఉంచుకోండి. పెద్దలు ఎవరన్నా ఉంటే ఇంట్లో వాళ్ళ చేత దిష్టి అంటే నమ్మకం ఉన్న వాళ్ళ దాన్ని బట్టి దిష్టి తీయించేసేయండి. సో అలా స్మూతింగ్గా కాసేపు మన దగ్గర ఉంచుకుంటే, లేదా ఇంట్లో ఒకవేళ నాన్న వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చినా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ వచ్చినా చక్కగా వాళ్ళ దగ్గర వదిలేసేయండి. కాసేపు వాళ్ళందరితో ఆడుతూ తిరుగుతూ ఉంటాడు. సో దట్ ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. అలా కాకుండా ఎంతసేపు మన దగ్గర ఉంచుకుంటే అంత ఫ్యామిలీ బాండింగ్ అనేది అంత డెవలప్ అవ్వదు. కాబట్టి టెన్షన్ అవ్వకుండా మీరు చేయాల్సినవి మీరు చేసి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వదిలేస్తే చక్కగా తిరుగుతూ వాళ్ళతో కూడా చక్కగా ఆడుకుంటాడు అనమాట. ఇక తర్వాత విషయం వచ్చేసి డిన్నర్ టైం అనమాట. సో 7 to 8 మధ్య డిన్నర్ అయితే ప్లాన్ చేసుకోవాలి. మనం తినే ఫుడ్ అయినా కూడా ప్లేట్లో వేసేసి ఎంతవరకు తింటారో అంతవరకు చూడొచ్చు. లేదంటే వాళ్ళ కోసం కిచిడి టైప్ కానీ దాల్ వేసి లేకపోతే డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసి పెట్టుకోవచ్చు అనమాట.
డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో ఇక నైట్ స్లీపింగ్ టైంకి వచ్చేసరికి అరౌండ్ 9 to 10 o'clock మధ్య అయితే పిల్లలు అయితే నిద్రపోవాలి. సో నిద్రపోయేటప్పుడు మీ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, లేదంటే ఫీడింగ్ ఇచ్చేసి హ్యాపీగా పడుకోబెట్టేయచ్చు అనమాట. సో ఏదైనా ఒక డైలీ ఒకటే ఫిక్స్ అవ్వండి. పిల్లలకి ఒక స్టోరీ చెప్పడము, ఏదైనా మన మాటలు చెప్పడము అట్లా చేస్తే చాలా బెటర్ అనమాట. ఇక ఇదంతా డే రొటీన్ అయితే, ఇక నైట్ రొటీన్ ఏంటి అంటే, అరే నైట్ కూడా ఏం రొటీన్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 6 months కంప్లీట్ 6-7 months లో బేబీ నైట్ ఒక 3 times లేచినా కూడా పర్లేదు. బట్ వన్స్ 7th month కంప్లీట్ అయిపోయింది అంటే బేబీ ఓన్లీ 2 times లేచేసి పాలు తాగేసి మళ్ళీ పడుకోవాలన్నమాట. అలా కాకుండా ఊరికే లేస్తూ కొంచెం ఏడుస్తూ అలా ఉందంటే మీరు ఇక్కడ నైట్ షెడ్యూల్ సెట్ చేయడం కాదు, డేలో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఈ డేలో జరిగే షెడ్యూల్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని దాన్ని రీసెట్ చేసుకుంటే సో దట్ నైట్ బేబీ మదర్ ఇద్దరు కూడా హ్యాపీగా ప్రశాంతంగా అయితే నిద్రపోవచ్చు అనమాట. సో ఇదండి 6 to 9 months పిల్లల యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్ అయితే నేను మీతో చెప్పాను. సో ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.